హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గేమ్స్ కండబలం, బుద్ధిబలం మీదే జరిగినాయి. ఈరోజు టాస్కుల్లో నిఖిల్, మణికంఠ తమ హవా చూపించారు. ఫుడ్ నైనిక, యాష్మి టీంకి అయితే దొరికింది. నిఖిల్కి, మణికంఠకి రాగి జావ, ఉడకబెట్టిన వెజిటబుల్స్తో సరిపెట్టారు బిగ్ బాస్. ఈరోజు టాస్కుల్లోకి వెళ్లే ముందు విష్ణుప్రియ బెస్ట్, యాష్మి వరస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 6వ టాస్క్లో యాష్మిని చూస్తే 7వ సీజన్లో శోభా శెట్టి కనిపించింది. నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ టాస్క్లో 25,000 ప్రైజ్ మనీ ప్రకటించారు. ప్లాస్మా టీవీలో ఎవరి నేమ్స్ అయితే డిస్ప్లే చేస్తాడు బిగ్ బాస్, వాళ్ళు 15 సెకండ్స్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకాలి. సోనియా, విష్ణుప్రియ, మణికంఠకి ఛాన్స్ వచ్చింది. ఏ క్లాన్ సభ్యులు విన్ అయితే ఆ క్లాన్కి ఆ మనీ వస్తుంది. విష్ణుప్రియ ఫాస్ట్గా పూల్లో దూకింది, విన్ అయ్యింది. అమ్మయ్య, నేను సాధించాను, ఏ గేమ్లో విన్ అవ్వకుండా వెళ్ళిపోతాను అనుకున్నాను అని హ్యాపీగా ఫీల్ అయ్యింది. సోనియా అయితే కింద పడిపోయింది. అంతకుముందు విష్ణుప్రియను నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటావు, నీ పెర్ఫార్మెన్స్ ఏం లేదు అన్నందుకు ఇప్పుడు విష్ణుప్రియ ప్రూవ్ చేసుకుంది. ఇక నైనిక టీం 25,000 సాధించుకుంది. ఇక రెండవ టాస్క్ వచ్చేసి ముగ్గురు సభ్యులు 3 వైపులా తాడు లాగుతూ ఉంటారు. పక్కన బకెట్లో బాల్స్ ఉంటాయి. తాడు వదలకూడదు. ఒకేసారి ఒకే బాల్ని వెయ్యాలి. పృథ్వీ, నిఖిల్, నాబెల్ 3 టీముల నుంచి 3 సభ్యులు వచ్చారు. ఈ టాస్క్లో నిఖిల్ విన్నర్ అయ్యాడు. అభయ్ సంచాలకుగా వ్యవహరించాడు. నిఖిల్ 50,000 గెలుచుకున్నాడు. నెక్స్ట్ 70,000 ప్రైజ్ మనీ టాస్క్. ఇది స్పెల్లింగ్ టాస్క్. ఇంతకుముందు జరిగినవన్నీ ఫిజికల్ టాస్క్లు అయితే ఇది మాత్రం మైండ్ పవర్కి సంబంధించిన టాస్క్. 3 క్లాన్ల నుంచి 3 సభ్యులు వచ్చారు. నైనిక, యాష్మి, మణికంఠ గేమ్ ఆడడానికి వచ్చారు. బిగ్ బాస్ స్పెల్లింగ్ అడగగానే గబగబా రాయాలి. బిగ్ బాస్ స్పెల్లింగ్ అడగగానే స్పెల్లింగ్స్ అన్నీ గబగబా రాసేశాడు మణికంఠ. 2వ ప్లేస్లో నైనిక నిలిచింది. యాష్మి అయితే నా పరువు పోయిందని తెగ బాధపడిపోయింది. మణికంఠ అయితే చాలా బాగా ఆడాడు. యాష్మి ఏ టాస్క్ ఆడలేదు, తన క్లాన్ సభ్యుల వల్ల సేవ్ అవుతుంది అంతే. నెక్స్ట్ టాస్క్ పల్పీ ఆరెంజ్ టాస్క్. ఇందులో బాటిల్లో ఉన్న ఆరెంజ్ గ్లాసులో పోయాలి, కింద చుక్క కూడా పడకూడదు. ఇది ఆడడానికి నిఖిల్, ఆదిత్య, ఓం, అభయ్ అయితే వచ్చారు. ముగ్గురు ఫస్ట్ క్లాస్లో ఉన్న ఆరెంజ్ పోశారు. సెకండ్ టైం పోసేటప్పుడు ఆదిత్య, ఓం ఆరెంజ్ చిలకరించినట్లు చేయగానే కింద కొంచెం పడింది. ఫస్ట్ నిఖిల్, సెకండ్ అభయ్ గెలిచారు. ఇది 1,50,000 టాస్క్. గెలిచిన 2 సభ్యులు ఒక్కొక్కరికి 75,000 ప్రైజ్ మనీ ప్రకటిస్తాడు బిగ్ బాస్. ఇక 5వ అవకాశం 50,000 ప్రైజ్ మనీ. వ్యాక్స్ చేసుకోవడమే టాస్క్. ప్లాస్మాలో పేర్లు చూపించిన వాళ్ళు ఛాతి మీద, కాళ్ళ కింద భాగాల్ని వ్యాక్స్ బాగా చేసుకుంటారో వాళ్ళు క్లాన్ కోసం 50,000 సాధించే అవకాశం లభిస్తుంది. సంచాలకుగా సోనియా ఉంది. నిఖిల్, పృథ్వీ, నాబెల్ పేర్లు స్క్రీన్ మీద చూపించాడు బిగ్ బాస్. ఇక్కడ విన్ అయ్యేది నాబెల్. చివరి వరకు కాళ్ళకు సాక్స్ ఉంచుకోవాలి. ప్రతి క్లాన్ నుంచి 2 సభ్యులు రావాలి. బిగ్ బాస్ 6వ అవకాశం ₹1,00,000. చివరి వరకు కాళ్ళకు సాక్స్ ఉంచుకోవాలి. వేరే వాళ్ళ కాళ్ళ సాక్స్ ఊడిపోయేటట్లు చేయాలి. మొత్తం 6 సభ్యులు ఈ టాస్క్లో పాల్గొంటారు. ఇలా కనీసం ఒక్క సభ్యుడ చివరి వరకు సాక్స్ ఉండేటట్లు చూసుకోవాలి. ప్లే చేసిన సాంగ్స్కి డాన్స్ చేస్తూ సాక్స్ను కాపాడుకోవాలి. సంచాలకుగా ప్రేరణ ఉంది. అభయ్, పృథ్వీ, నాబెల్, విష్ణుప్రియ, మణికంఠ, నిఖిల్. ఒక్కొక్క టీం నుంచి 2 సభ్యులు వస్తారు. ఈ 6 ఈ టాస్క్లో పాల్గొన్నారు. ఫస్ట్ మణికంఠ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ పృథ్వీ అవుట్ అయ్యాడు. ఈ గేమ్లో అభయ్ విష్ణుప్రియని గట్టిగా పుష్ చేశాడు. విష్ణుప్రియని అభయ్ చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ విషయంలో విష్ణుప్రియని అవుట్ అని ప్రేరణ అంటే విష్ణుప్రియ చాలాసేపు ఆర్గ్యూ చేసింది. ఇక చివరకు గేమ్ స్టార్ట్ బజర్తో మొదలై ఎండ్ బజర్తో ముగుస్తుందని బిగ్ బాస్ ప్రకటించాడు. సాంగ్ ప్లే చేయరని చెప్తాడు బిగ్ బాస్. ఒక సాక్స్తో మాత్రమే ఆడాలి. ఇక మిగిలింది 3. వారు అభయ్, నిఖిల్, నాబెల్. నాబెల్ అవుట్ అయ్యాడు. అభయ్, నిఖిల్ మధ్య గేమ్ టై అయింది. 6వ అవకాశంగా ఇచ్చిన ₹1,00,000 టై అయిన కారణంగా చెరో 50,000 లభిస్తాయని ప్రకటించారు బిగ్ బాస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.